నాగార్జున సాగర్ ఎడమ కాలువపై నీటి మీటర్ల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. మైనర్ కాలువల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్న ఎన్ఎస్పీ అధికారులు వాటితో పాటు నీటి మీటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. కాలువలు ఆధునీకరించకుండానే శివారు రైతులకు నీటి కష్టాలు పాల్చేసే ఈ విధానంపై గతంలోనే నల్గొండ జిల్లా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నీటి మీటర్ల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కర్షకులు మొండిగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తామని హెచ్చరిస్తున్నారు. సాగునీటి విషయంలో మొదటి జోన్ రైతులు ఏదో రకమైన విధానంతో మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని మైనర్ కాల్వలకు మరమ్మతులు చేయకుండానే నీటి మీటర్లు అమర్చాలనే అధికారుల ప్రయత్నాలను శివారు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలోనే మీటర్ల ఏర్పాటుపై పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగిన ఆయకట్టు రైతులు మరోసారి అలాంటి కుయుక్తులు పన్నితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. నాగార్జున సాగర్ ఆధునీకరణలో భాగంగా మైనర్ కాల్వల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్న అధికారులు ఈ పనుల్లో భాగంగానే నీటి మీటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఎడమ కాల్వల పరిధిలోని WA మైనర్ కాల్వల ప్రధాన తూముల వద్ద మీటర్లు అమర్చాలన్నది ప్రణాళిక. కాల్వ సామర్థ్యాన్ని బట్టి ఒక్కో మీటర్కు సుమారు 5 లక్షల రూపాయలు వెచ్చించనున్నారు. ప్రపంచ బ్యాంకు సైతం అనుమతివ్వడంతో చిన్న కాల్వల నిర్మాణం పూర్తయిన వెంటనే మీటర్ల ఏర్పాటుకు టెండర్లు పిలవాలని ఎన్ఎస్పీ అధికారులు యోచిస్తున్నారు. ఏ కాల్వకు ఎంత నీరు వెళ్తుందని లెక్కగట్టేందుకే ఈ మీటర్లని అధికారులు చెబుతున్నా వీటి వల్ల తమకు ఒరిగేది శూన్యమని నల్గొండ జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే మీటర్లు వేసేకుండా ఇట్లా వస్తేనే అందులో కొసెత్తులకు వెనక కొసకు అన్ని రిపేర్ మంచిగా చేసి ఇస్తే వచ్చేదే కష్టం. ఇక్కడ మొదట్లో లీకేజ్లు అయితే సార్ వాళ్ళు తీసుకుంటారు, అడ్డగోలుగా మొదటి రోజులు పెట్టుకుంటారు. కొసెత్తులకు అయితే రావు. 4 కిలోమీటర్ రావాలని ముందు ఉన్న వారికి ఇక్కడ మీటర్లు వేసి ఇక్కడ వరకు సరిపోతాయి. కొసెత్తులు అయితే రావు. లాస్ట్ మొత్తం రైతులు కొసెత్తులను రాయిస్తాయి. ఇప్పుడు 10 ఏళ్ళ సంది మీరు రైతులు ఇట్లా తెలంగాణ వస్తే మా కోసం ఇద్దాం అనుకొని మేము తెలంగాణ కోసం చూసి తెలంగాణలో ఏం జరిగింది ఏమీ లేదు. అన్యాయం జరుగుతుంది ఇప్పటికిట. ఏ లిఫ్ట్ కిందనైనా కెనాల్ కిందనైనా అనే నిండిపోయినాయి. తూములు కట్టి లాస్ట్ సగం ఇస్తా సగం పోతే అంటే ఆడబడతాయి సార్. 300 పడతాయి. కొసెత్తులు అయితే పారగా ఒక 5 కిలోమీటర్ పోవాలంటే ఎక్కడ నుంచి పోతాయి సార్. వర్కులు సగం అయినాయి, సగం కాలేదు. మేజర్ కాలువ ఇది కంకర సిమెంట్ అన్ని ఇచ్చారు, అవి చేసేయాలి. అయ్యట్నే అయిపోయినాయి. అవి సగం వేసి నీళ్ళు పోతున్నాయి. పొయ్యకాయ వంపుగా వెళ్ళిపోతున్నాయి. మొదటికై పైకి అయితే రావట్లేవు. అంతా రైతులకైతే నష్టపడారు సార్. నీటి మీటర్ల విధానంపై ఆది నుంచి సాగర్ ఆయకట్టు రైతులు విముఖంగానే ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నా సాగర్ ఎడమ కాల్వ ఆధునీకరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్న కర్షకులు పిల్ల కాలువల పనులు పూర్తి కాకుండా ఎలా మీటర్లు అమరుస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన కాల్వల నుంచి చివరి ఆయకట్టు వరకు ఎన్నో లీకేజీలు ఉన్నాయి. వాటిని స్థిరీకరించినా ఆయకట్టు రైతులకే చివరి భూములకు నీరందని దుస్థితి. ఇక నీటి మీటర్లు బిగించి కొలత ప్రకారం ఇవ్వడం వల్ల శివారు భూముల రైతులు ఘోరంగా నష్టపోవాల్సి వస్తుందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కాలువల మీద మీటర్లు పెడతా ఉంటుంది. మీటర్ల వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇక్కడ 100 క్యూసెక్లను చూపిస్తారు మీటర్ పెట్టడం ద్వారా. కాలువలో సరిగా లేక కిందికి కొంచెం వాటర్ డ్రై అయిపోతున్నాయి. కాలువ సరిగా లేక మట్టి బొక్కలు ఉండి ఆ బొక్కల ద్వారా కొంచెం లీక్ అయిపోతున్నాయి. ఆవిరి ద్వారా కొంచెం పైకి లీక్ అయిపోతున్నాయి. మొదట వచ్చిన వాటర్ చివరి భూముల వరకు అందే పరిస్థితి లేదు. మీటర్లు పెట్టడం అనేది రైతులకు చాలా అన్యాయమైన సమస్య. ఇది మీటర్లు అనేది పెట్టవద్దు గవర్నమెంట్. మీటర్లు పెట్టాలంటే ఒకలా మొత్తం ఆధునీకరణ పద్ధతులు చేయాలి. మెయిన్ కాలువలు కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ మైనర్ కాలువలు కానీ మొత్తం సిమెంట్ లైన్ తోటి సైడ్లు సిమెంట్ కట్టి మంచిగా చేసి ఆ ఆధునికరణ పద్ధతి చేసిన తర్వాత మీటర్లు పెడితే కొస రైతులకు కూడా నీళ్ళు అందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెట్టడం వల్ల కొస రైతులకు నీళ్ళు అందే పరిస్థితి లేదు. ఒక్కసారి మీటర్ల విధానం అమల్లోకి వస్తే విడుదల చేసిన టీఎంసీల ప్రకారం నీటి పన్ను కూడా వసూలు చేస్తారనే ఆందోళన రైతుల్లో నెలకొంది. అందరికీ సరిపడా నీరు సరఫరా చేసే వ్యవస్థను అభివృద్ధి చేయకుండా ఇదెలా సాధ్యమని బాధిత రైతులు నిలదీస్తున్నారు. ఆయకట్టు రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా నీటి మీటర్లు ఏర్పాటు చేయాలనుకుంటే ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మీటర్లు పెట్టడం వల్ల గవర్నమెంట్ నీళ్ళు ఎన్ని పంపించిందో అన్నిటికి బిల్లు వసూలు చేయడానికే తీసుకుంటుంది గవర్నమెంట్ వ్యవస్థ. అలాగే ఉంటుంది. ఇందులో స్టార్టింగ్ ఎన్ని నీళ్లు పంపించడం అనేది వాళ్ళకి చూస్తారు. లాస్ట్ దాకా పోయినా లేనది వాళ్ళు ఎవరు పట్టించుకోరు. అందరి దగ్గర డబ్బులు వసూలు చేయడం వల్ల లాస్ట్ వాళ్ళకి నీళ్ళందుకు వాళ్ళు మేము ఎందుకు కట్టాలి, నీళ్ళు మాకు నీళ్ళే రాలేదు, మేము ఎందుకు బిల్లు కడతాం. అప్పుడు ముందు వాళ్ళకి గొడవ అవుతుంది. అనవసరంగా రైతుల మధ్య గొడవ పెట్టినట్టే ఉంటుంది. అందుకని గవర్నమెంట్ పెట్టకుండానే డబ్బులు కలెక్ట్ చేయడం అనేది జరిగితే రైతుకు బాగా లాస్ ఉంటుంది. కొసదాకా నీళ్ళు అంది అందరికి పొలాలు పారితేనే డబ్బులు ఇస్తాం. ఊర్లలోకి వచ్చి రైతులందరినీ సంప్రదించాక అందరూ ఒప్పుకుంటే మీటర్లు పెట్టాలి. వీళ్ళకల్లా వీళ్ళే మేము పెడుతున్నాం అని వీళ్ళకి పెద్ద అధికారులతో మాట్లాడుకొని వెళ్ళి మీటర్లు పెడితే మాత్రం ఇది ఎక్కడికైనా తీస్తాం, ఆందోళన చేస్తాం. ఎక్కడికైనా ప్రజలందరూ ఊరుకోరు. ఇలాంటివి అయితే ఖండిస్తాం మేము. ప్రపంచ బ్యాంకు నిబంధనలకు లోబడి రైతులను సంప్రదించకుండా నీటి మీటర్లు ఏర్పాటు చేస్తే మరోసారి ఉద్యమం తప్పదని రైతు సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. 2001లో ముదిమాణిక్యం మేజర్పై ఏర్పాటు చేసిన నీటి మీటర్కు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులకు సిపిఎం నాయకులు మద్దతు పలికారు. ఆ మీటరును ధ్వంసం చేశారు. బలవంతంగా మీటర్లు ఏర్పాటు చేయాలని చూస్తే చరిత్ర పునరావృతం అవుతుందని రైతులు హెచ్చరించారు.